నాకీ ఖడ్గం అవసరం లేదు. అవసరము లేదు ఈ డాలు కూడా. రా, వచ్చి నన్ను హతమార్చి రత్నను గెలుచుకెళ్ళు. రా, ఈ మంచి తరుణము మించిపోవును. ప్రత్యేక సౌలభ్యము కొద్ది క్షణాలు మాత్రమే. రా. ప్రభువుల ముఖములో పుత్రిక తిరిగి వచ్చినదన్న సంతోషము కన్నా వీడు అల్లుడుగా దాపరించినాడన్న శోకమే గోచరించుచున్నది. రాజునాయకున్న చోట అక్షరములను అస్త్రములను కడు జాగ్రత్తగా సంధించవలను. చాటించిన ప్రకారము పుత్రికను తిరిగి తెచ్చినందుకు అర్ధరాజ్యము, పరిణయమాడబోవు అల్లుడికి కానుకగా మిగతా రాజ్యము ఇవ్వవలను. మహారాజా, ఏం పూజ? మహారాజు గారికి వారసులుగా యువరాజులు వారున్నారు. ఉన్నారు కాదు, ఉండేవారు. ఇచ్చటున్న శేషులెవరైనా కీర్తి శేషులు కావాలనా? ఎవరక్కడ? తీనుగుల నేరి పారేసి పరిణయానికి పట్టాభిషేకానికి సిద్ధం చెయ్యండి. ముస్తాబై వస్తాడు కొత్త పెళ్లి కొడుకు. అడుగు జారుతున్నదా రాజనాయక్? ఇది నీవు నాకు నేర్పిన విద్యగా? విక్రాంతక రాజ్యాన్ని చేజిక్కించుకొని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యానన్న ఆనందం ఒకవైపు, నిజ భుజ పరాక్రమశాలిగా నీకు తిరుగులేదన్న అహం మరోవైపు. నా జనకుని సోదరుని సఖుని అడ్డు తొలగించుకున్నానన్న సంతృప్తి ఇంకోవైపు. ఎదురుగా అందాలు ముద్దారబోస్తూ కనువిందు చేస్తున్న అతిలోక సుందరిని
దక్కించుకుని తీరాలన్న విరహతాపం అదోవైపు, ఇన్ని తలపుల మధ్య కొట్టుమిట్టాడుతూ సుగంధ సువాసనలు వెదజల్లే నా కురలలో కాలకోట విషము పులుముకున్నది. గమనించలేకపోయావు కదా? రాజనాయక్! ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలెత్తినా నిన్ను మట్టు పెట్టేది నేనే. పైలోకానికి వెళ్ళలేక, పాతాళానికి పోలేక నీ ప్రేతాత్మ అశాంతితో అలమటించుగాక. ఇది మా రాజవంశ కులదేవత ఆ మహాదేవి మీద ఆన. బతికినంతకాలం పైశాచిక కృత్యాలతో జీవించినవాడు ఇప్పుడు రత్నమహాదేవి శాపం వల్ల ఉగ్రరూపుడై భయంకర ప్రేతాత్మగా సంచరిస్తున్నాడు. రాజ్యం చిన్నాభిన్నమైంది. రత్నమహాదేవి అంతఃపురంలో రాజనాయకు, అగ్నికి ఆహుతైన అతని అనుచర దళపతుల ప్రేతాత్మలు అర్ధరాత్రి రాజదర్బారు నిర్వహించేవారు. దానికి భయపడి అంతఃపురం చుట్టూ నివసించే ప్రజలు తండోపతండాలుగా రాజ్యం విడిచి వెళ్లారు. అంతఃపురం స్వాధీనం చేసుకోవాలనుకున్న కొందరు రాజబంధువులు మంత్రశాస్త్ర పారంగతులు, తాంత్రిక విద్యా నిపుణుల్ని పిలిపించి పూజలు జరిపించారు. రాజనాయకు తగిలిన శాపం బ్రహ్మహత్యా పాతకం కన్నా బలీయమైనది. అతనికి శాప విమోచనం లభించినప్పుడే ఇక్కడ జరిగే అమానుష కృత్యాలు అంతమవుతాయి. అది అంత తేలిక కాదు. 1000 సంవత్సరాలకు ఒకసారి వచ్చే నవకాళికా పౌర్ణమి రోజున చక్రాకార హోమగుండంలో యాగం చేసి ఒకే కుటుంబానికి చెందిన 5 రోహిణి నక్షత్ర జాతకుల్ని పూజలో బలి ఇస్తేనే రాజనాయక ఆత్మకు శాప విమోచనం కలుగుతుంది. మా కుటుంబంలో ఉన్న మేము 5 రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళమే. కానీ ఆ బలి పూజని వంశంలోని మొదటి ఆడపిల్ల, అందులోనూ కన్నెపిల్లే జరిపించాలి. మీ ఇంటికి దయ్యం రావచ్చు, ఓకే, కానీ మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఇన్ని చేసి పూజ జరిగిన ఒక విచిత్రమైన సమస్య ఉంది. ఈ బలిపూజ ద్వారా శాప విమోచనం కలిగి విడుదలయ్యే రాజనాయక ఆత్మ తనలోని ఉగ్రశక్తిని ఎలా ప్రయోగించబోతోందో అతని ఆత్మ తప్ప వేరెవరూ గణింపలేరు. వేరే మార్గమే లేదా? రాజధానిని వేరే చోటుకు మార్చి రాజ్యాన్ని ఏలుకోండి. ప్రేతాత్మగా సంచరిస్తున్న రాజనాయక్ ఘోర తపస్సు చేసి క్షుద్రశక్తుల్ని సంపాదించి నవకాళికా బలిపూజ కోసం ఎదురు చూడసాగాడు. కాబోవు కార్యము 4 గోడల మధ్య 3 దినములలో రాబోవు నవకాళికా పౌర్ణమి నాడు జరగవలెను.
ఏయ్ అర్థమైంది తీసుకుంటా. అవును, నీకు అక్క ఉంది కదా? ఏంటి అక్క? లేరే. అక్క అంటే సొంత అక్కన? పెద్దమ్మ కూతురు, పిన్నమ్మ కూతురు, కజిన్స్ ఉన్నారు కదా? లేరు. నా ఫ్యామిలీలో నేను ఒక్కతే అమ్మాయి. ఏ అంటే మా వంశంలోనే నేను ఒక్కతే కూతుర్ని. దానికి నన్నేం చేయమంటావు? అక్క లేకుండా నువ్వు అసలు ఎందుకు పుట్టావు? నన్ను చంపడానికే వచ్చావు కదా అమ్మాయి, శనిగ్రహం. ఫుల్ ఫ్యామిలీ లేకపోతేవనే వీళ్ళకైనా ఇంకో నక్షత్రం దొరకనట్టు పిచ్చేమైనా పట్టింది ఆవిడకి? ఏగేసుకొని పుట్టేశారు సచ్చినోడు. ఏమంటున్నావు కాశ్మీరా? వాడు ప్రపంచ ముదురు వెళ్ళాను నాన్న. మనం వెలుగులోకి పంపిస్తామని తీసుకురాలేదు, మనల్ని వెలుగులోకి పంపించడానికి గేమ్ ఆడాడు. వాడికి శాప విమోచన కలగాలంటే ఒకే కుటుంబానికి చెందిన రోహిణి నక్షత్రంలో పుట్టిన 5గురిని బలివ్వాలి. యామిని తన రీసెర్చ్ కోసం ఇక్కడికి రాలేదు నాన్న, వాడే రప్పించాడు. తనే మనందరినీ బలిచ్చేది. ఏంటి నువ్వు ఏదేదో చెబుతున్నావు? అయితే మరి ఆమెను అబద్ధం చెప్పిందా? నిజం చెప్పుంటే ఏం చేసుండేవాడివి? గుండె పగిలి చచ్చిపోయేవాడిని. అందుకే చెప్పలా. ఇంతవరకు మనకే జరగకుండా జాగ్రత్తగా చూసుకున్నాడంటే వాడి పూజకి మన 5గురం ఖచ్చితంగా కావాలి. అయ్యా, లోపల ఉన్నది మామూలు దయ్యం కాదయ్యా. తలో పక్కన పోతే మొండు ఇంకో పక్కన పోతుంది. లోపలికి ఎవరెళ్ళా తన్ని తగిలేస్తుందయ్యా. కానీ కాశ్మీరాన్ని మాత్రం లోపలే ఉంచేసిందంటే వేరేదో జరుగుతుందయ్యా. నవకాళికా పౌర్ణమి రత్నమహాదేవి శాప విమోచనము కలుగు ఈ నవకాళికా పౌర్ణమి సమయాన రోహిణి నక్షత్రాన్ని ధరించిన 5గురిని బలి ఇచ్చినప్పుడు మరలా పునర్జీవుడవుతాడు ఈ రాజ్ నాయక్. ఎక్కడికి వెళ్తున్నావురా? దెయ్యాల కొట్టని ఎవరో బాంబులు పెట్టి వేలు చేస్తున్నారంట. ఊరంతా దాన్ని చూడడానికే పోతున్నారు. ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నది బాగా పాడుపడిన ప్రాచీన కోట. ఇది కేవలం కోట అని చెప్పడం కన్నా ముత్యాల చెరువు దెయ్యాల కోటగా బాగా పాపులర్ అయిన ప్యాలెస్. ప్రజల మంచు కోరి దీన్ని బాంబు పెట్టి కొల్చబోతున్నారు. చివరిసారిగా ఆలోచించుకోండి. పోనీ దెయ్యాలు వదిలించే వాళ్లతో వద్దు బాబు, అన్నీ చేశాను. చోటానికెళ్ళ స్టార్ట్ பண்ணி சோழிநல்லூர் தர்கா வரைக்கும் எல்லாமே பார்த்தாச்சு. ஏமி பிரயோஜனம் இல்ல. பிளாஸ்ட் பண்ணி எல்லாம் முடிச்சிருங்க. వెల్కమ్ సార్. ఏంటి ఎగత్తాలా? 500 కోట్లు, పార్టీకి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ మొత్తం కాజేసి ఫ్యామిలీతో సహా లోపల తిష్టేశారు. ఆడు చేస్తే నాకు మిగిలేది బూడిదే. సార్, పబ్లిక్ చూస్తున్నారు. ప్రెస్, మీడియా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఈ టైంలో ప్రాబ్లం చేయొచ్చు సార్. లోపల ఉన్న దెయ్యం 1000 బాంబులతో సమానం. నా కళ్ళారా చూసిందే చెప్తున్నాను. ఈ బాంబులు వాళ్ళు ఏమి చేయలేవు. ఎర్లీ మార్నింగ్ బ్లాస్ట్ అవ్వాలి. సపోర్ట్ ఛానల్స్లో డైనమిక్స్ని ఇంక్రీజ్ చేయండి. రైట్ ఛానల్లో ఉన్న వాళ్ళు లైన్లోకి రండి.